మట్టల ఆదివారపు వాక్యమును కొద్ది నిమిషాలు విందాం మనం. మట్టల ఆదివారము సంవత్సరానికి 52 ఆదివారాలు ఉంటాయండి. ఎన్ని ఆదివారాలు? 52. కానీ ఒక ఆదివారానికి మట్టల ఆదివారం అని పిలుస్తారు. ఎందుకంటే ఈ రోజుకు కొంత ప్రత్యేకత ఉంది. దాదాపుగా 2000 సంవత్సరాలకు క్రితం ఈ దినమున యేసు ప్రభు వారి జీవితంలో జరిగినటువంటి ఒక కార్యము ద్వారా ఈ దినాన్ని మట్టల ఆదివారం అని పిలుస్తారు. అసలు ఏం జరిగింది ఆ దినమున? 2000 సంవత్సరాల క్రితం ఈ మట్టల ఆదివారము అనబడిన ఈ దినమున ఏం జరిగిందో కొద్ది నిమిషాలు మనం విందాం. కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా క్లుప్తంగా కొన్ని మాటలు చెబుతాను. అందరూ శ్రద్ధగా వినండి. వాక్యం చదివేదానికి ముందు హుషారుగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. మీరెంత హుషారుగా వింటారో నాకు కూడా అంత హుషారుగా ఉంటుందన్నమాట చెప్పడానికి. కాబట్టి మీరందరూ హుషారుగా వినండి. చదువుదాం రండి లేఖనాల్లో. లూకా సువార్త 20వ అధ్యాయంలో 19వ అధ్యాయంలో 29, 30 వచనాలు. లూకా సువార్త 19వ అధ్యాయము 29, 30 వచనాలు చదువుదాం. ఆయన ఒలీవల కొండ దగ్గరనున్న బెత్బగే బెతనియా అను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులిద్దరిని పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుష్యుడును ఎన్నడూ కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఎవరైనను మీరెందుకు దీన్ని విప్పుచున్నారని మిమ్మును అడిగిన ఎడల ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపెను. పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టే కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు, మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు వారు, ఇది ప్రభువునకు కావలసి ఉన్నదనిది. తరువాత వారు యేసునొద్దకు దానిని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి, ఒకసారి హల్లెలూయా. 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు ఈ భూమి మీద బ్రతికి ఉండగా ఏం జరిగింది అంటే, యేసు ప్రభు తన 31వ సంవత్సరమున పరిచర్యను ప్రారంభించాడు. సేవ చేయడం ప్రారంభించాడు. గ్రామాలు తిరిగి సేవ చేస్తున్నాడు. గ్రామాలు తిరిగి రోగులను బాగు చేస్తున్నాడు. గ్రామాలు తిరిగి పరలోక రాజ్య మర్మాలు అనేకులకు బోధిస్తూ ఉన్నాడు. ఈ క్రమములో ఆయన సిలువలో మరణించడం సమీపం అవుచూ ఉండగా ఒక రోజున, అంటే ఈ దినమున, ఆయన ఒలీవల కొండ దగ్గరనున్న బెత్బగే బెతనియా అనేటటువంటి ఆ గ్రామము దగ్గరికి, లేకపోతే ఆ గ్రామం పక్కనే ఉన్నటువంటి ఒలీవల కొండ దగ్గరికి వచ్చి బెత్బగే బెతనియా అను గ్రామము వైపు చూపిస్తూ తన శిష్యులలో ఇద్దరిని పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామానికి వెళ్ళండి. ఆ గ్రామంలోనికి మీరు వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడుతుంది. దానిని విప్పి తోలుకొని రండి అని చెప్పి ఎదుట ఉన్న గ్రామానికి పంపిస్తాడు. యేసు ప్రభు ఆ ఇద్దరిని పంపించేటప్పుడు ఇంకొక మాట అంటాడు. ఆ గాడిద పిల్లను మీరు విప్పుతున్నప్పుడు దాని యజమానులు వచ్చి, ఎందుకు ఈ గాడిద పిల్లను విప్పుచున్నారని అడిగితే, ఇది దేవునికి కావాలి అని చెప్పండి, పంపించేస్తారు అని చెప్పి పంపిస్తే యేసు ప్రభు వారు చెప్పినట్టే ఒలీవల కొండ దగ్గర నుండి బెత్బగే బెతనియా అను గ్రామానికి, ఆ గ్రామంలో ప్రవేశింపగానే, ఆ గ్రామంలోనికి వెళ్ళగానే వారికి కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడింది. ఆ గాడిద పిల్లను
విప్పుచూ ఉండగా దాని యజమానులు వచ్చి, బాబు ఎవరమ్మా మీరు, గాడిద పిల్లను విప్పుచున్నారు ఎందుకు, ఇది మా గాడిద పిల్ల కదా అని అడిగారు. దానికి శిష్యులు చెప్పిన సమాధానం ఏంటంటే, అయ్యా ఇది దేవునికి కావాలి, ఇది యేసుకు కావాలి కాబట్టి విప్పుచున్నామని చెప్పగానే వెంటనే యేసుకు కావాలనా, అయితే తీసుకెళ్ళండి అయ్యా అని గాడిద పిల్లను ఆ శిష్యులకు ఇచ్చేశారు. వాళ్ళు తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద బట్టలు వేయగా యేసు ప్రభు ఆ గాడిద పిల్ల మీద కూర్చున్నాడని ఇందాక చదివాం. మిగతా విషయాలు తర్వాత చెప్తాం మీకు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభు వారు ఒలీవ కొండ దగ్గరనున్న బెత్బగే బెతనియాను గ్రామముల సమీపముగా వచ్చినప్పుడు, ఈ బెత్బగే బెతనియాను గ్రామములు యెరూషలేమునకు, వినండి అందరూ, యెరూషలేమునకు ఆగ్నేయ దిశలో ఉంటాయి. యెరూషలేమునకు లేకపోతే ఈ ఒలీవ కొండకు ఆగ్నేయ దిశలో ఉంటాయి. ఒలీవ కొండకు ఆగ్నేయ దిశలో ఈ బెత్బగే బెతనియా అను గ్రామములు ఉంటాయి. ఈ బెత్బగే బెతనియా అను గ్రామముల నుండి, ఈ బెత్బగే బెతనియా అనే గ్రామముల నుండి యెరూషలేముకు ఎన్ని కిలోమీటర్లు అంటే 2 మైళ్ళు. 2 మైళ్ళు. ఒక మైలు అంటే ఎన్ని కిలోమీటర్లో తెలుసా మీకు ఎవరికైనా? ఒక మైల్ అంటే ఎంత దూరం? ఒక మైళ్ళు అంటే 1.6 కిలోమీటర్లు. 1.6 కిలోమీటర్లు. ఒక మైలు 1.6 కిలోమీటర్లు అయినప్పుడు 2 మైళ్ళు ఎంత దూరమో చెప్పండి అన్నా. 1.6 ఒక మైల్ అయితే 2 మైళ్ళు లెక్కేయండి. 16 ఎంత? 32. అంటే 3 కిలోమీటర్ల 3.2 కిలోమీటర్లు అంటే 3 కిలోమీటర్ల 200 మీటర్లు అన్నమాట. అంటే దాదాపుగా ఇక్కడ నుండి కొప్పెరపాడు అంత దూరం కూడా ఉండదు. కొప్పెరపాడు 4 లేదు, 4 ఉంది కదా, 4 కిలోమీటర్లు అనుకోండి. కొప్పెరపాడు అంత దూరం కూడా లేదు. బెత్బగే బెతనియా అను గ్రామముల నుండి యెరూషలేమునకు 3.2 కిలోమీటర్లు, 2 మైళ్ళ దూరం. ఈ దూరానికి యేసు ప్రభు ఈ దూరానికి గాడిద పిల్ల మీద ఎక్కి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. రోజు నడిచేవాడు యేసు ప్రభు, సముద్ర ప్రయాణాలు చేసేవాడు. పరిస్థితిని బట్టి ముందుకు సాగేటటువంటి యేసు ప్రభు వారు ఆ రోజున గాడిద పిల్ల మీద ఎక్కి వెళ్ళాలని అనుకున్నారు. దానికి గాడిద పిల్ల కావాలి కదా. ఇప్పుడు గాడిద పిల్ల కోసం యేసు ప్రభు వారు తన శిష్యులలో నుండి 2 పిలిచారని మనం చదివాం. ఆ 2 పేర్లు ఎవరో మనకు క్లారిటీగా తెలియదు. యేసు ప్రభుకు మొత్తం ఎంతమంది శిష్యులని మనం గమనిస్తే 12 మంది శిష్యులు. యేసు ప్రభుకు ఎంతమంది అండి? 12 మంది శిష్యులు. ఈ 12 మందిలో 2 పిలిచి, మీ ఎదుటనున్న గ్రామానికి వెళ్ళండి అని చెబుతూ ఉంటే వారు వెంటనే ప్రయాణమైపోయారు. యేసయ్య శిష్యులంటే ఎలా ఉండాలి? యేసు చెప్పినట్టు చేసేవారిగా ఉండాలి. మనం కూడా యేసయ్యకు బిడ్డలమని చెప్పుకుంటున్నాం కదా. యేసయ్యకు బిడ్డలమై ఉన్న మనం ఎలా ఉండాలి? యేసుక్రీస్తు చెప్పినట్టుగా నడుచుకునే వారమై ఉండాలి. యేసు ప్రభు చెప్పినట్టు నడుచుకునక యేసయ్య బిడ్డలమని చెప్పుకోవడం ఎందుకని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నదే. నా మాటలు వినకుండా, నేను చెప్పినట్టు చేయకుండా, అరే ప్రభువా ప్రభువా ప్రభు అని అంటారు ఏంట్రా నాయనా? మీరు ప్రభువా అని నన్ను పిలవాలంటే నేను చెప్పినట్లు చేయండి అని యేసు ప్రభు వారు అంటారు. కోప్పడతారు. యేసు ప్రభు మాట వినరు కానీ ప్రభువా ప్రభు అని అంటున్నారట. దేవునికి కోపం వచ్చి ఆపండ్రా బాబు, హృదయంలో ఒకటి, నోటితో ఒకటి, ఏంటది? నా మాటలు వినరు, నా మాటల ప్రకారం చేయరు, కానీ ప్రభువా ప్రభువా అని అంటున్నారు. దేవుని పిల్లలమైన మనం ఖచ్చితంగా ప్రభువా అని పిలవాలి అంటే ఆయన మాటల చొప్పున బ్రతికే వారంగా ఉండాలి. ఆయన మాటల చొప్పున నడుచుకునే వారంగా ఉండాలి. శిష్యులను పిలిచి, మీరు ఆ గ్రామానికి వెళ్ళండి, ఆ గ్రామంలోనికి మీరు వెళ్ళగానే
కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడింది, దాన్ని విప్పి తోలుకొని రండి అంటే వీళ్ళిద్దరూ చకచకా వెళ్ళిపోతున్నారు. దేవుని పనికి ఎంత ముందున్నాం మనం, దేవుని పనిని ఎంత సంతోషంగా చేస్తున్నాం మనం. దేవుని పని అంటే తప్పించుకుంటున్నామా? దేవుని పని అంటే పరిగెత్తి చేస్తున్నామా? దేవుని పనిని తప్పించుకున్నావా? దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి కూడా తప్పించుకుంటే నీ పరిస్థితి ఏంటి? దేవుని పని కొరకు నువ్వు ఒక అడుగు ముందుకు వేస్తే దేవుడు నీ కొరకు 7 అడుగులు ముందుకు వేస్తాడు. హల్లెలూయా. నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, దేవుని కొరకు ఒక అడుగు ముందుకు వేయి, నీ కొరకు దేవుడు 7 అడుగులు ముందుకు వేస్తాడు. నువ్వు ఒక అడుగు వేయవు, దేవుడు 7 అడుగులు వేయడు. ఇది జరుగుతుంది. తప్పించుకుంటుంటాం మనం. పాస్టర్ గారు నాకు ఏమైనా పని చెప్తారేమో, నా మీద ఏదైనా బాధ్యత వేస్తారేమో, ఆ పని చేయమంటారేమో. కొందరికి ఏదైనా పని చెప్తే నేనే దొరికాను పాస్టర్ గారికి అని అనుకుంటారు. రకరకాల మనుషులు ఉంటారండి సమాజంలో, మీకు తెలియదు. ఎవరికి ఏం చెప్పాలో తోచదు. ఈ మాట చెప్తే ఏమైద్దో, ఆ మాట చెప్పకపోతే ఏమైద్దో. కొందరికి చెప్పినా ఒక రకమైన బాధ, చెప్పకపోయినా ఇంకో రకమైన బాధ. అబ్బో, సేవ అంటే మామూలుగా కాదులే, తల ఇంత అవుతుంది. ఏదో ఓపికగా సహనంతో ముందుకెళ్తున్నాం కాబట్టి సాగిపోతుంది బండి, కానీ ఓపిక లేకపోతే చేయలేరు సేవ. అంత ఓపిక ఉండాలి. ఒకటి కాదు, ఇటు కుటుంబ బాధ్యతలు అర్థమవుతున్నాయా, ఇటు సంఘాల బాధ్యతలు, సంఘ విశ్వాసులలో ఎవరికైనా ఏదన్నా అయితే నాకైతే ఎలా ఉంటుందంటే అది నా ఇంట్లో జరిగినట్టుగానే ఉంటుంది. ఇంత బాధ్యత కలిగి నమ్మకంగా అడుగులు ముందుకు వేస్తున్నాం కాబట్టి దేవుడు కూడా ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. భారభరితమైనటువంటి సేవలో ఉన్నాం కాబట్టి ఇంకా దేవుడు సహనం ఇవ్వాలని ప్రార్థన చేయండి. ఇలాంటి విశ్వాసులు ఉంటారు, చెబితే ఒక లెక్క, చెప్పకపోతే ఒక లెక్క. ఎవరినైనా ఏదైనా చెప్పలేదనుకోండి, నాకేమీ చెప్పట్లేదని అనేవాళ్ళు కొంతమంది, చెబితే తప్పించుకునేవాళ్ళు కొంతమంది ఉంటారు. నాకేమీ చెప్పట్లేదు అనుకుంటారు. అంటే మాకు అర్థమైంది, ఏదో బాగా పొడి చేసేవాడే ఇతను, చెబితే మాత్రం బాగా పొడి చేస్తాడని అనుకొని చెబుతామా, చెప్పిన తర్వాత అడ్రస్ ఉండదు. మరలా ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తరు, పలానా టయానికి రమ్మంటే రారు, పలానా పని చేయాలంటే లేదు. ఇలాంటి వాళ్ళు కూడా లేకపోలేదు. కానీ దేవుని బిడ్డగా నువ్వు ఎలా ఉండాలో తెలుసా? ఈ 2 శిష్యులు వెంటనే వెళ్ళిపోయారు. ఎక్కడికి? గాడిదను విప్పి తోలుకొని రావడానికి బయలుదేరి వెళ్తున్నారు. గ్రామం వచ్చేసింది, బెత్బగే బెతనియా గ్రామం. ఆ గ్రామంలో అలా ఎంట్రన్స్ వచ్చింది, గాడిద పిల్ల కనబడింది. యేసుప్రభు వారు ఏమన్నారు? ఆ కొండ దగ్గర నుండి యేసుప్రభు వారు ఏమన్నారు? మీరు ఆ గ్రామంలోనికి ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడుతుంది. కొండ ఎక్కడో ఇక్కడుంది, ఊరేమో అక్కడుంది. ఆ ఊళ్ళోకి అలా ఎంటర్ అవ్వగానే అక్కడ గాడిద పిల్ల ఉందని ఇది యేసుకి ఎలా తెలుసు? ఏదో చూసినట్టే చెప్పేస్తున్నాడు ప్రభు. మీరు ఆ గ్రామంలోనికి వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడుతుందని. చూసారా ప్రియులారా? దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలో చెప్పనా? దేవునికి అన్నీ తెలుసు. చెప్పండి హల్లెలూయా. దేవునికి ప్రపంచం మొత్తం అతని కళ్ళ ఎదుటే ఉంటుంది. మనం ఇదిగో ఈ 2 కళ్ళతో ఒక పరిమితి కలిగిన ప్రాంతాన్నే చూస్తున్నాం. ఇదిగో ఇంత ప్రాంతాన్నే మనకు కనబడుతుంది. కొంత దాదాపుగా భూమితో పోల్చుకుంటే చాలా చిన్న ప్రాంతాన్ని మనం చూస్తున్నాం మన కళ్ళతో. కానీ దేవుడు ఒకేసారి ప్రపంచమంతటినీ చూడగలడు. దేవుడు నన్ను చూడట్లేదేమోనని మనం అనుకుంటాం. దేవుడు మనల్ని నిత్యం చూస్తూ ఉంటాడు. దేవుడు నా పరిస్థితిని గమనించట్లేదేమోనని మనం అనుకుంటాం. దేవునికి మన జీవితంలోని అణువణువు తెలుసు. చిన్న ఆవగింజంత చిన్న పరిస్థితులు కూడా తెలుసు దేవునికి. సేవకునిగా మీ పరిస్థితులు అన్నీ నాకు తెలియకపోవచ్చు, కానీ దేవునికి అన్నీ తెలుసు. మనం గ్రహించాల్సింది ఏంటో తెలుసా? ఇది రహస్యంగా చేస్తున్నాను, ఈ మాట రహస్యంగా మాట్లాడుతున్నాను, ఈ పని 4 గోడల మధ్య జరుగుతుంది, ఇది ఎవరికి తెలియదు, ఎవరు చూడట్లేదు, కాబట్టి నేను సేఫ్ అని అనుకుంటామేమో.
ఎవరికి వినబడని మాటలు దేవునికి స్పష్టంగా వినబడతాయి. ఎవరికి కనబడని క్రియలు దేవునికి స్పష్టంగా కనబడతాయి. దేవుని కన్నులకు మరుగైనది ఏదీ లేదు, దేవుని చెవులకు వినబడనిది ఏదీ లేదు. ఆయన అన్ని చోట్ల ఉన్నాడు, అందుకనే ఆయనను సర్వాంతర్యామి అన్నారు. హల్లెలూయా. ఆయన చేతిలో సర్వ సంపదలు ఉన్నాయి, అందుకనే ఆయన సర్వ సంపదలు కలిగిన దేవుడని చెప్పారు. ఆయనకు సమస్తము తెలుసు, అందుకే ఆయన సర్వజ్ఞాని. అర్థమవుతుందా అండి? ఆయన సర్వజ్ఞాని, ఆయన సర్వాంతర్యామి, సర్వ సంపదలు కలిగిన వాడు, సర్వలోకాన్ని పరిపాలిస్తున్న సార్వభౌముడు ఆయన. ఆయనకు అన్నీ తెలుసు. నీ పరిస్థితి, నీ కన్నీళ్ళు, నీ వేదన, నీ బాధ, నీ చింత, నీ దిగులు, నీకున్న సమస్యలన్నీ యేసుకు తెలుసు. ఖచ్చితంగా గట్టి పట్టుదలతో, నమ్మకంతో నువ్వు యేసుకు ప్రార్థన చేయి. నీకున్న సమస్యలన్నిటి నుండి యేసు ప్రభువారు నిన్ను విడిపించి నిలవబెట్టునుగాక. హల్లెలూయా. నిన్ను ఒక శ్రేష్టమైన స్థానంలో మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు నిలువబెట్టునుగాక. దేవునికి అన్నీ తెలుసండి. నా జీవితంలోని అణువణువు దేవునికి తెలుసా నేను అనుకోవాలి. రేపేం జరుగుతుందో మనకు తెలుసా? రేపేం జరుగుతుందో మనకు తెలుసా? కానీ దేవునికి తెలుసు. రేపేం జరుగుతుందో దేవునికి తెలుసు. సాయంత్రం ఏం జరుగుతుందో మనకు తెలుసా? కానీ దేవునికి తెలుసు. మన దేవునికి అన్నీ తెలుసు. ఈ సంఘటన చూడండి, ఆయన కొండ దగ్గర ఉన్నారు, ఊళ్ళో ఉన్న గాడిదను చెప్తున్నారు, గాడిదను గురించి. ఆయన శిష్యులు ఆ గ్రామంలోనికి అలా ప్రవేశించారా, పక్కనే గాడిద పిల్ల కట్టబడి ఉన్నది. వెంటనే వెళ్ళి గాడిద పిల్లను విప్పుతున్నారు. యజమానులు వచ్చి, అరే 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 ఎవడరా, ఎవరదే మా గాడిదను విప్పుతున్నారు, ఎవరో? అయ్యా మేము యేసయ్య శిష్యులమయ్యా. అయితే మా గాడిదను విప్పుతున్నారు ఎందుకు? యేసు ప్రభు వారికి ఈ గాడిద కావాలంటయ్యా. యేసు ప్రభు వారు విప్పుకొని తోలుకొని రమ్మని చెప్పారు కాబట్టి వచ్చాం. అవునా? యేసు ప్రభు వారికి కావాలనా? అయితే తీసుకెళ్ళండి. యేసు ప్రభు వారికి అయితే తీసుకెళ్ళండి. దేవునికి మహిమ కలుగును గాక. యజమానులు అంటే ఆ గాడిద యొక్క ఓనర్స్ సంతోషంగా యేసు ప్రభు వారికి అంటే ఆ గాడిదని ఇచ్చేశారు. ఇక్కడ ఒక నిమిషం ఆగండి. మీ ఇంట్లో ఒక గొర్రెపిల్ల ఉందనుకోండి, ఊళ్ళో ఒక మీటింగ్ జరుగుతుంది అనుకుందాం. పాస్టర్ గారు ఒక ఇద్దరు వెంకటేశ్వర్లు అన్నను బాలు అన్నను ఇద్దరిని పంపించాడు అనుకుందాం. వెంకటేశ్వర్లు అన్న బాలు అన్న మీరిద్దరు వెళ్ళి పలానా ఇంట్లో పలానా ఆ పెద్ద ఆయన పేరు సేవియా నాయక్ గారి ఇంట్లో ఒక గొర్రె పిల్ల ఉంది, కానీ దాన్ని విప్పి తోలుకొని రండి. మీటింగ్కి చాలామంది పాస్టర్లు వస్తున్నారు, కోసి అందరికీ ఈరోజు మటన్ పెడదామని పంపించాను. వాళ్ళు వచ్చారు, విప్పుతూ ఉన్నారు. మీరేమని అంటారు? ఏంట్రా వెంకటేశ్వర్లు ఎందుకు విప్పుతున్నావని సేవియా నాయక్ గారు అంటారు. ఆ అమ్మగారు పక్కనే ఉంటారుగా, పాస్టర్ గారు విప్పి తీసుకురమ్మన్నారండి అందుకని విప్పుతున్నాం అని వీళ్ళు అంటారు. ఆ టైంలో వచ్చే మాటలు ఎలా ఉంటాయమ్మా? వీళ్ళు గాడిదను చూడండి ఇచ్చేశారు. నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, మీకని కాదు, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. మనం ఎలా అంటామో తెలుసా? ఊళ్ళో చాలామందికి గొర్రె పిల్లలు ఉన్నాయి. ఈ పాస్టర్ గారికి నా గొర్రె పిల్లే కనబడిందా? నా గొర్రె పిల్ల మీదే కళ్ళు పడ్డాయా? నా గొర్రె పిల్ల మీదే కళ్ళు పడ్డాయా పాస్టర్ గారికి? తర్వాత ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, దేవునికి మహిమ కలుగును గాక. కానీ వీళ్ళు చూడండి, యేసుకు కావాలి అంటే తీసుకెళ్ళండి అని పంపించేశారు గాడిద పిల్లని. మనం కూడా ఎలా ఉండాలో చెప్పనా? యేసుకు ఏం కావాలో అది చేయాలి, యేసుకు ఏం కావాలో అది ఇవ్వాలి. మన బిడ్డలకు ఏం కావాలో అది ఇస్తాం మనం. వాస్తవమా కాదండి? సినిమా చూసి రావాలి, అరే తీసుకెళ్ళరా 500 పా. సినిమాలు మనమే చేతులతో చూపించి చెడగొడుతుంది మనమే పిల్లల్ని.
ఈరోజు పార్టీ ఉందమ్మా, చర్చిలో ఎప్పుడు ఒక 100 రూపాయలు కానుకేయడానికి ఇష్టపడరు. పార్టీ ఉందంటే అరే సరే ఇదిగో ఈ 1000 రూపాయలు తీసుకెళ్ళి, వాడు 2000 అడుగుతాడు, ఈ 1000 రూపాయలు తీసుకెళ్ళి ఏదో చిన్నగా ఇచ్చేరా పార్టీ. చేతులారా చెడగొడుతుంది మనమే. పిల్లలకు ఏం కావాలో అది ఇస్తాం. దేవుడు మన దగ్గర ఏం అడుగుతున్నాడండి? మన హృదయాన్ని అడుగుతున్నాడు కదా. హృదయాన్ని ఇస్తున్నావా దేవునికి? హృదయాన్ని మనం పెదవులతో ప్రభును మహిమపరుస్తాం, చప్పట్లు శరీరంతో కొడతాం, శరీరంతో మోకాళ్ళ మీద నిలబడతాం, కానీ దూరంగా ఉంటేదేంటి? ఆత్మ చాలా దూరంగా పెడతాం, ఆత్మను చాలా దూరంగా నిలబెడతాం. ఇవి ఓకే, ఇది ఓకే, మోకాళ్ళు ఓకే, కానీ ఆత్మ ఎక్కడో ఉంటుంది. ఇంకొక మాట చెప్పనా, చాలామంది బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. అంటే ఇక్కడికి వచ్చి నిలబడతారు, ఇక్కడికి వచ్చి కూర్చుంటారు, కానీ ఆలోచనలు మొత్తం ఎక్కడుంటాయి? ఎక్కడుంటాయి? ఇంటి దగ్గర, ఇంటి పరిస్థితులు, ఊళ్ళో పరిస్థితులు, లేకపోతే ఎక్కడెక్కడో ఉంటాయిలేండి. చేపలు పట్టేవాని పరిస్థితి, ఆలోచనలన్నీ చేపల మీద ఉంటాయట. త్రాగేవాని ఆలోచనలన్నీ త్రాగుడి మీద, వ్యవసాయకుని ఆలోచనలన్నీ వ్యవసాయం మీద. ఏ రంగమందు ఎవరు స్థిరపడి ఉన్నారో ఆ రంగమందు ఉంటాయి వారి ఆలోచనలన్నీ. ఒక మాట చెప్పనక్క, దేవుని మందిరంలో గడిపే 3 గంటలు నీ బాధలు కష్టాలన్నీ మర్చిపోయి నీ హృదయాన్ని సంపూర్ణంగా దేవునికి ఇచ్చి ఆత్మతో సత్యముతో స్తుతించి హృదయపూర్వకంగా దేవుని మాట విను, ఆ మాటకు లోబడు. ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదించి గొప్ప చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కూర్చొని ఎక్కడెక్కడో ఆలోచన చేసి ప్రార్థన చేస్తుంటావు. ఎలా వినబడిద్ది నీ ప్రార్థన దేవుని సన్నిధికి? ఇక్కడ కూర్చొని ఏదేదో ఆలోచిస్తావు. ఎలా హృదయంలో వాక్యం ఎలా నిలబడిద్దండి? పోయిన వారం ఏం వాక్యం చెప్పానో గుర్తు చేయండి. అసలు పోయిన వారం చెప్పిన వాక్యం ఏంటి చెప్పాలి మీరు. 3 అయినా 4 అయినా చెప్పాల్సిందే. ఏంది ఒక్కళ్ళు కూడా చెప్పరా? పోయిన వారం ఏం వాక్యం చెప్పాను? వాక్యమే చెప్పారని మాత్రం చెప్పబాకండి, వాక్యమే చెప్పా. ఓకే, దావీదును గుర్తు చేసుకున్నాం. గుర్తులేదా? గుర్తులేదా? కూరగాయల వాళ్ళకి ఎంత ఇవ్వాలి అప్పు? అవి పోగొడుతుంటాయి మనకి. ఒక 5 రూపాయలు ఎక్కువ అన్నాడా ఎక్కడన్నా? ఇదేగా కొన్నది నేను, దొండకాయలు 1 కిలో, టమాటాలు కిలో, పచ్చిమిర్చి 1/2 కిలో కొన్నాను, లెక్కే మొత్తం 40 అమ్మా. మరి నాకు 45 అన్నావేంటి? గుర్తుంటాయి. పక్కింటి వారో ఎదురింటి వారో ఇంకెవరైనా ఒక 10-20 ఇవ్వాల్సి ఉంటే సంవత్సరం తర్వాత అయినా 10-20ని వసూలు చేస్తాం. ఎవరి మీదైనా కోపతాపాలు కక్షలుంటే గుర్తుంటాయి. దేవుని వాక్యం దగ్గరికి వచ్చేసరికి అబ్బో ఎంత ఈజీగా మర్చిపోతామో. అంత విలువలేని మాటలు అనుకుంటున్నారా ఏంటి మీరు? అంత విలువలేని మాటలు అనుకుంటున్నారా? పోయిన వారమున మన దేవుడు ఆనంద సంతోషాలు కలుగజేసే దేవుడని విన్నాం. అవన్నీ కలగాలి అంటే మనం దేవుని యందు విశ్వాసం ఉంచాలి అని విన్నాం. దావీదు రాజు దేవుని దగ్గర వరమడిగితే దేవుడు దీర్ఘాయువు ఇచ్చాడు, రక్షణ మహిమనిచ్చాడు, మంచి పేరు ప్రతిష్టలు ఇచ్చాడు, ఆనందం ఇచ్చాడు. చూసారా? దేవుని సన్నిధానంలో ఏముంది? నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం. ఈ పాట పాడి కూడా వినిపించాను కదక్క, అయినా గుర్తులేదా? దేవుని సన్నిధానంలో సంపూర్ణ సంతోషం ఉంది. ఇవన్నీ చెప్పా కదా, గుర్తుంచుకోకపోతే ఎలా? హృదయపూర్వకంగా గుర్తుంచుకునే విధంగా ఉండాలి.
స్కూల్కి వెళ్ళేటటువంటి స్టూడెంట్స్ వారు పుస్తకమును ముందు పెట్టి బట్టి పట్టి చదవడం కంటే లెసన్స్ వింటున్నప్పుడే సగం పాఠాలు నేర్చుకోవాలి. సగం కాదు, 70-80% లెసన్ చెప్పడంతోనే మైండ్లోకి ఎక్కిపోవాలి. అలా చేస్తున్నారా? లెసన్స్ చెప్పగానే సగం కంటే ఎక్కువే గుర్తుండిపోతున్నాయా మీకు? అలా ఉండాలి, మైండ్ అలా పనిచేయాలి. తర్వాత మిగతా కొంచెం ఏమైందంటే మనం పుస్తకం చదివి నేర్చుకోవచ్చు. వినకుండా మొత్తం పుస్తకము చదివి నేర్చుకోవాలంటే చాలా కష్టం. విని అర్థం చేసుకొని తర్వాత చదివితే ఈజీగా మనం నేర్చుకునేదానికి అవకాశం ఉంది. అందుకనే ఏ ఒక్క లెసన్స్ స్టూడెంట్స్ పిల్లలు మిస్ అవ్వకూడదమ్మా. ప్రతి లెసన్ వినాలి. కొన్నిసార్లు మనం దసరాకు వచ్చి ఈరోజే ఎవరు రారమ్మా, మీ పిల్లలు అంటారో లేదో మా వాళ్ళు, అరే సెలవులు అయిపోయినాయి పదా బడికి ఈరోజు సర్దుకోమని చెప్పామనుకోండి, ఇద్దరు హాస్టల్లోనే ఉండేది, ఈరోజు ఎవరు రారు నాన్న, అందరూ వస్తారు, పాఠాలు జరుగుతాయి, నాకైతే ఫోన్ కూడా వచ్చింది అద్దెంకి నుండి, ఈరోజు ఏంటి సార్ మీ అబ్బాయిని పంపించలేదేంటి, ఏమంటే అందరు వచ్చారా, పాఠాలు జరుగుతున్నాయా? ఓ చక్కగా స్కూల్ జరుగుతుంది. ఈడేమంటాడు, ఈరోజే ఎవరు రారు నాన్న, రేపు అందరూ వస్తారు, రేపు వెళ్తారని ఈడుండిపోతాడు. అక్కడ జరగాల్సినవన్నీ జరిగిపోతాయి, పాఠాలు ముందుకు వెళ్ళిపోతాయి. ఒకసారి చెప్పిన పాఠాలు ఒక్కడి కోసం మరలా రిటర్న్ చెప్తారా? అందుకనే స్కూల్కి ఒక్కరోజు కూడా ఎగ్గొట్టకూడదు. ఒక్కరోజు ఎగ్గొట్టామనుకోండి, ఎగ్గొట్టిన రోజున ఏ పాఠం మిస్ అవుతామో మనం, అది చాలా మైనస్. వినేటప్పుడు మనం నేర్చుకునే దానికంటే పుస్తకాన్ని ముందు పెట్టి రాత్రంతా బట్టి చదివినా అంతగా ప్రయోజనం ఉండదు. విని అర్థం చేసుకుంటే మిగతా కొంచాన్ని చదివి నేర్చుకోవచ్చు. మిమ్మల్ని కూడా చదివించట్లేదుగా, వినిపిస్తున్నాంగా, వినిపిస్తున్న మాటలు కూడా అర్థం చేసుకొని మీరు కరెక్ట్గా గుర్తుంచుకోకపోతే ఎలా? మన దేవుడు ఆనంద సంతోషాలు కలుగజేసే దేవుడు. పోయిన వారమే చెప్పాను, ఈ వారం నుండి మీ ప్రార్థన ఎలా ఉండాలి? మీ ప్రార్థనలో ఈ మాట మీరు కలపండి, ఆనంద సంతోషాలు కలుగజేసే దేవా నా కుటుంబంలో ఆనంద సంతోషాలు కలుగజేయండి అని కలపమన్నానా లేదా? చేస్తున్నారా ప్రార్థన? మరి ఎలా? వచ్చే వారం అడుగుతాను ఎలా ప్రార్థన చేస్తున్నారని. ప్రార్థన చేసేటప్పుడు మనం ఆల్రెడీ ప్రేమించే దేవా, ఆదరించే దేవా, కనికరించే దేవా, కృప చూపించే దేవా, అభివృద్ధి పరిచే దేవా, ఆశ్రయ దుర్గమ అని ఇన్ని మాటలు చెప్పి ప్రార్థన చేస్తాం కదా. ఇన్ని మాటలతో పాటు ఆనంద సంతోషాలు కలుగజేసే దేవా అని కూడా చెప్పండి. మన దేవుడు ఆనంద సంతోషాలు కలుగజేసే దేవుడు అండి. నీ పరిస్థితి మొత్తం తెలుసు దేవునికి. నువ్వే దేవునికి నీ హృదయాన్ని సరిగ్గా ఇవ్వట్లేదు కానీ, దేవుని ఎదుట సరిగ్గా నిలబడట్లేదు కానీ, దేవునికి నిన్ను గురించి పూర్తిగా తెలుసు. దేవుని చేత చదవబడిన పుస్తకము నువ్వు నేను. దేవుడు ప్రతి దినం మనలను చదివేస్తూ ఉంటాడు. ఆ గాడిద పిల్ల యజమానులు చూసారా, తోలుకోండయ్యా, తోలుకొని వెళ్ళండి. దేవుడు హృదయాన్ని అడుగుతున్నాడు. అంతేకాకుండా దేవుడు మనకు ఆయుష్నిచ్చి ఆరోగ్యమునిచ్చి కొంత సంపాదననిస్తున్నాడు. హల్లెలూయా. సంపాదన ఇస్తున్నాడు. కూలీ పని చేసుకోనో వ్యాపారాలు చేసుకోనో ఎలాగైతేనేం కొంత సంపాదిస్తున్నాం. హృదయంతో పాటు దేవుడు మనల్ని అడిగింది ఆయన పరిచర్య ధర్మము జరగడానికి 10వ భాగాన్ని ఇమ్మంటున్నాడు దేవుడు. ఏమి ఇమ్మంటున్నాడు? 10వ భాగాన్ని ఇమ్మంటున్నాడు. మనం ఎక్కడిస్తాం? ఇస్తే తీసుకుంటాం కదా. దేవుడిస్తే, ఎవరో అన్నారు ఈ మధ్య, ఇవ్వవలసి వస్తే ఒకే పేరు, తీసుకోవలసి వస్తే ఇంట్లో ఉన్న వాళ్ళందరి పేర్లు చెప్తారు కొంతమంది. అదే వాళ్ళు ఇవ్వవలసి వస్తే మాది ఒకటే ఫ్యామిలీ. అదే తీసుకోవలసి వస్తే నో 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 నో, మేము 3-4 ఉన్నాం, నేను, మా పెద్దబ్బాయి, చిన్నబ్బాయి, ఇంకొక అబ్బాయి. దేవుడు ఆయుష్నిచ్చి ఆరోగ్యమునిచ్చి చేతులకు బలమిచ్చి శరీరానికి ఓపికనిచ్చి
వ్యాపారం చేయడానికి జ్ఞానం ఇచ్చి, ప్రయాణాల్లో తోడయ్యుండి, పొలం పని చేసుకోవడానికి, వ్యవసాయం చేసుకోవడానికి కృపనిచ్చి, ఏ పని చేసినా, ఏ రంగమందు నీవు సంపాదిస్తూ ఉన్నా ఆ సంపాదన నీ దగ్గరికి రావడానికి దేవుడే ఆశీర్వదిస్తుంటే, ఆ సంపాదనలో ఒక్క 10వ భాగాన్ని దేవునికి ఇచ్చి, ప్రభువా ఇదిగోండి తీసుకోండి అని ఇవ్వడానికి ఎంత మనసు ఒప్పదో మనకి. కానీ మరలా ఎలా ప్రార్థన చేస్తాం? ప్రభువా నాకు ఇవ్వండి ప్రభువా. దేవుడు ఏం చెప్తున్నాడో చెప్పనా? మలాకి 3:9, మలాకి గ్రంథం 3వ అధ్యాయం 9వ వాక్యంలో మీరు చదువుకుంటే, మానవుడు దేవుని యొద్ద దొంగతనం చేస్తున్నాడా? దేవుని యొద్ద దొంగతనం చేయడం కుదిరిద్దా? కుదరదు. కానీ మీరు నా యొద్ద దొంగతనం చేస్తున్నారు అంటున్నాడు ప్రభు. మనిషి అడిగాడట, ఏంటి ప్రభు అలాగంటావు? నీ యొద్ద మేము దొంగతనం చేయడం ఏంటి? ఎస్, మీరు నా దగ్గర దొంగతనం చేస్తున్నారు. ఎలా చేస్తున్నారా? 10వ భాగాలు ఇవ్వకుండా, ప్రతిష్టార్పణలు ఇవ్వకుండా మీరు నా యొద్ద దొంగతనం చేస్తున్నారని దేవుడు వాపోతున్నాడు. నేను చెప్తున్న మాట కాదు ఇది, బైబిల్లో ఉన్న మాటే. మలాకి 3:9 బైబిల్ ఉన్నవారు చదవండి. అంటే దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఉండడం, ఇవ్వకుండా ఆపుకోవడం, అది దొంగతనం చేస్తున్నట్టే. అంటే నేరమే కదా. మరి దొంగలు పరలోక రాజ్యానికి వెళ్తారా? మనం ఇతరుల గృహాలను దొంగలించట్లేదు, ఇతరుల వస్తువులను దొంగలించట్లేదు, కానీ దేవుని దగ్గర దొంగలిస్తున్నాం. అంటే ఎవరి దగ్గర దొంగలించకూడదో ఆయన దగ్గరే మనం దొంగలిస్తూ ఉన్నాం. పరలోకానికి వెళ్ళగలమా మనం? ఒకసారి ఆలోచించండి. నువ్వు 10వ భాగాల ద్వారా, దేవుడిచ్చే 10వ భాగాలను ఆపుకొని ఇవ్వకుండా నీకు ఒరిగేదేముండదు. దానివలన దేవుని దగ్గర నుండి, దేవుని దగ్గర నీకున్న మంచితనాన్ని పోగొట్టుకోవడమే. అదే నువ్వు ఇచ్చావనుకోండి, ఇంకొక మార్గంలో దేవుడు నీకు ఇస్తాడు, ఇంకొక మార్గాన్ని తెరుస్తాడు నీ ఎదుట. ఈ రోజుల్లో చాలామంది చేస్తున్న తప్పదే. దేవుని ఇవ్వాల్సినది ఇవ్వకుండా దాచుకుంటున్నారు, లేకపోతే తమ సొంతానికే ఖర్చు చేసుకుంటున్నారు. అందుకనే రకరకాలుగా ఖర్చులు వచ్చి పోతున్నాయి. ఆల్రెడీ దేవునికి ఇవ్వాల్సిన దానికంటే ఇంకా 10-20 రెట్లలో పోతున్నాయి. ఎంతో నష్టపోతున్నారు. అది అర్థం కావట్లా. దేవుడు మనకి ఏది అడిగాడో అది ఇచ్చే వారంగా మనం ఉందుముగాక. ఆ గాడిద పిల్ల నీదే అయితే నువ్వేం చేస్తావు? ఇస్తావా? నువ్వు ఎందుకు ఇస్తావు? కానీ ఆ వ్యక్తి చూసారా, ఇచ్చేశాడు. బైబిల్లో పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం. ఇవ్వండి దేవునికి, ఆయనే మీ రుణం ఉంచుకోడు. యేసు ప్రభు వారు అన్నారు, పరలోక ధనాన్ని సంపాదించుకోండి అన్నారు. అంటే ఈ లోకంలో మనం ఇస్తే రేపు దేవుడు పరలోకంలో రిటర్న్ మనకిస్తాడు. ఈ లోకంలోనూ ఇస్తాడు, పరలోకంలోనూ ఇస్తాడు. నీ చేతులను ముడుచుకోవద్దు, కఠినం చేసుకోవద్దు నీ గుండెను. ఇచ్చేవానిగా ఉండు. ప్రపంచంలో అన్నిటికంటే అదృష్టం ఏంటో తెలుసా? దేవుని పనికి ఖర్చు అయిపోవడం. దేవుని పనికి ఖర్చు అయిపోవడం. అవకాశం వస్తే ఒక్కడుగు కూడా వెనక్కేయబాకు. ఒక్కడుగు కూడా వెనక్కేయబాకు. అవకాశం వస్తే కానీ ముందుండు. ఏదైనా చేయడానికి అవకాశం వస్తే ముందుండు. గాడిదనిచ్చే అవకాశం వచ్చింది, ఇచ్చేశాడు గాడిద. కొన్ని దినాల తర్వాత నువ్వు దేవునికి ఇద్దామన్నా తీసుకునే సేవకులు ఉండకపోవచ్చు. పరిస్థితులు మారిపోతున్నాయి. దేవునికి ఇదిగో ఈ 10,000 కానుకిద్దామన్నా తీసుకునే సేవకులు ఉండకపోవచ్చు. తర్వాత నీ పరిస్థితి ఏంటి? లూకాసు సువార్త 21వ అధ్యాయంలో 2, 3, 4 వచనాలు చదవండి. కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన పారజూచెను. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయుచుండగా చూచి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసెనని మీతో నిజముగా చెప్పుచున్నాను. చూసారా? యేసు ప్రభు ఒక రోజున
కానుకల పెట్టెలో కానుకలు వేయుచున్న ధనవంతులను, అక్కడున్న వారందరినీ చూస్తున్నాడు. ధనవంతులు తమకున్న దాంట్లో నుండి ఏదో వాళ్లకు తోచింది కానుక పెట్టెలో వేస్తూ ఉన్నారు. ధనవంతులు కానుకేస్తున్న టైంలో ఒక బీద విధవరాలు కూడా కానుకేసింది దేవునికి. ఎన్ని కాసులేసింది? 2 కాసులేసింది. దానికి దేవుడు ఏమన్నాడు? ధనవంతులారా, మీ అందరికంటే ఎక్కువ ఈమెసింది, మీ అందరికంటే ఎక్కువ కానుక ఈమెసింది. దానికి ధనవంతులు అన్నారట, ఊరుకో ప్రభు, ఆమె దగ్గర ఏమున్నాయి? ఏదైనా ఎక్కడైనా ఇంట్లో పడి ఉన్న చిల్లర తెచ్చి వేసి ఉంటుంది. ఆమె దగ్గర ఏమున్నాయి? మా అందరికంటే ఎక్కువ వేయడానికి ఆమె దగ్గర ఏమున్నాయి? యేసు ప్రభు వారు ఏమన్నారో తెలుసా? వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి కానీ ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసెనని వారితో చెప్పాను. అంటే వాళ్ళందరూ వాళ్ళకున్న దాంట్లో ఏదో 100 రూపాయలు ఉంటే ఒక 10 రూపాయలు వేశారు, కానీ ఈమె తన కరువు పరిస్థితులలో ఉండి తన దగ్గరున్న జీవనమంతా, తన దగ్గర 2 కాసులు ఉన్నాయి, ఆ 2 కాసులను వేసేసింది. అంటే తన జీవితాన్నే వేసింది. దేవునికి మహిమ కలుగును గాక. టైం వచ్చింది, వేసేసింది. ఈరోజు ప్రపంచమంతా ఆమెను జ్ఞాపకం చేసుకుంటున్నారు. మరొకసారి వేద్దాంలే అని అనుకొని ఉంటే ఆమె చరిత్ర ఇక్కడ రాయబడి ఉండేది కాదు. అర్థమవుతుందా? ఆమె చరిత్ర ఇక్కడ రాయబడి ఉండేది కాదు. దేవుని పిల్లలంటే యేసు ప్రాణం ఇచ్చాడు. మనము ఏదైనా ఇవ్వడానికి వెనకాడని వారిగా ఉండాలి. ఇచ్చే గుణం ఉండాలి. దాతృత్వ హృదయం కలిగి ఉండాలి. నా కొరకు ప్రాణం ఇచ్చాడు దేవుడు, నేను ఏమిస్తే రుణము తీరుతుందన్న ఆలోచన ఉండాలి. స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? హల్లెలూయా. కాబట్టి ఆ గాడిదని చేసిన వ్యక్తి వలె మనం దేవునికి ఇస్తున్నామా? దేవునికి ఇచ్చే విషయంలో వెనకాడుతున్నామా? సరే ఆలోచించండి. కానుక పెట్టే అప్పుడప్పుడు తెరుస్తూ ఉంటాం కదా. ఇంకా కొంతమంది ఎప్పుడు విలువలేని విధంగా, అంటే దేవునికి కానుకలు వేసే విషయంలో కొంచెం ఆలోచన లేకుండా కానుకలు వేస్తూ ఉంటారు. ప్రపంచంలో అన్ని రేట్లు పెరిగిపోతున్నాయి. కూలీ రేటు పెరిగిపోతుంది. నిజమేనా కాదండి? ఉద్యోగస్తుల జీతాలు పెరుగుతున్నాయి. అన్ని వస్తువులకు రేట్లు పెరిగిపోతుంది. ప్రపంచంలో అన్నిటికీ రేట్లు పెరిగిపోతున్నాయి. కానీ సంఘాల్లోని విశ్వాసులు పరిచర్యకు సహకరించే అందుకు కానుకలు వేస్తారు చూడండి. ఆ కానుకలు మాత్రం పెరగవు. ఎప్పుడు అదే ఏ నోట్? అది 10 రూపాయల నోటు. అది కూడా కొన్ని చినిగిపోయినవి ఉంటాయి. అవి కూడా ఎలా ఉంటాయి? కొన్ని ఎలా ఉంటాయి? చినిగిపోయినవి ఉంటాయి. చినిగిపోయిన నోట్లు చాలా ఉన్నాయి మా దగ్గర. పనికిరానివి ఉంటాయి, బాగా నలిగిపోయినవి ఉంటాయి. మరి దేవుడు వాటిని ఎప్పుడు అంగీకరిస్తాడు? ఎందుకు అంగీకరిస్తాడు? ఇంకా మనము 10-20 దగ్గరే ఉన్నామంటే ఇంకా మనం దేవునికి ఇచ్చే విషయంలో ఇంకెప్పుడు డెవలప్ అయ్యేది? నిజమే కదండి, ఆలోచించాలి కదా. అంటే ఇక్కడేదో ఇవ్వడం, నాకేదో కొరత ఉందని అడగడం లేదు. ఒక క్రైస్తవుడు ఆశీర్వదింపబడ్డంలో ఇవ్వడం ప్రధాన పాత్ర. నిజం, ఇది నిజం. ఇవ్వడం ప్రధాన పాత్ర. దేవుడు అన్నాడు కదా, మీ 10వ భాగం అంతా తీసుకొని వచ్చి నా మందిరంలో అర్పించి నన్ను శోధించండి, నన్ను అడగండి, అప్పుడు అడగండి. ఏమి తేకుండా వచ్చి అడుగుతారేంటి? తెచ్చి ఇచ్చి అడగండి, అప్పుడు నేను మిమ్మల్ని దీవిస్తాను అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. కొంచెం ఆలోచన చేయాలి. మనం దేవునికి అర్పించే కానుకల విషయంలో ఆలోచన చేయండి. అలాగుననే మీరు మీ దగ్గర లేకపోతే ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ చినిగిపోయినవి, పనికి రానివి మాత్రం అస్సలు అది మంచిది కాదు.
ఒకసారి వాక్యం చూపించాను అనుకుంటా కదా. ఆ, ఏమని వాక్యం చూపించానంటే, దేవునికి పనికిరానిది అర్పించువాడు శాపగ్రస్తుడు అవుతాడట. దేవునికి అలాంటివి అర్పించడం వద్దు. కానుకే ఇంపార్టెంట్ కాదు, ఉన్నప్పుడు మీరే ఇస్తారు. కానీ మనం అర్పించేది చక్కటిదై ఉండాలి, లోపము లేనిదై ఉండాలి. ఇంకొక మాట చెప్పనా మీకు అర్థమయ్యే విధంగా. ఒక కిరాణా కొట్టుకు వెళ్ళారండి మీరు. కిరాణా కొట్టులో దాదాపు ఎన్ని రూపాయల వస్తువులు, 50 రూపాయల వస్తువులు కొన్నారు. 500 చిల్లర 500 నోటు ఇచ్చారు మీరు. 500కి చిల్లర తీసుకుంటారా? 50 బదులు 500 ఉంచుకోమని వచ్చేస్తారా? చిల్లర తీసుకుంటా. అంటే మిగతా ఎంత రిటర్న్ వస్తాయి? 450 వస్తాయి. 450 ఇచ్చాడు, అలానే మడుచుకొని వచ్చేస్తావా? లెక్కేస్తావు ముందు. 450 ఉన్నాయి. లెక్కేస్తున్నప్పుడే చినిగిపోయిన నోట్లు ఉన్నాయేమోనని చూస్తావు, ఏదైనా మరకలు ఉన్నాయేమోనని చూస్తావు, దొంగ నోట్లు ఉన్నాయేమోనని చూస్తావు. అన్ని నోట్లు బాగుంటేనే తీసుకొని ముందుకు వస్తావు, అంతేనా లేదా? ఏది పడితే అది ఇచ్చేసినా వచ్చేస్తారా? నేను చెప్పినట్టు చేస్తారా? చెప్పండి. అర్థం కాలేదా? ఇంకొకసారి వినండి. కిరాణా కొట్టుకు వెళ్ళావు, 50 రూపాయల వస్తువులు కొన్నావు, చిల్లర లేదు, 500 ఇచ్చావు. ఇదిగోమ్మా నీ 500లో నీ తీసుకొని నాకు ఇమ్మన్నావు. ఆమె లేకపోతే అతను 450 ఇచ్చాడు. 450 ఇచ్చాడు. ఆ నోట్లను ఇవి మంచియా చెడ్డవా, దొంగయా మంచియా అని చూస్తామా లేదా? ఇతరుల దగ్గర నుండి మనం తీసుకునే నోట్లు మంచివి ఉండాలని మనం ఆశించినప్పుడు, దేవునికి మనం అర్పించేవి చినిగిపోయినవి, పనికిరానివి అర్పిస్తే ఏం బాగుంటుందండి? ఏం బాగుంటుందో ఆలోచించండి. కాబట్టి ప్రియులరా, ఇచ్చే అవకాశం, దేవుని కొరకు ఏదైనా చేసే భాగ్యం మనకు వచ్చినప్పుడు శక్తి లోపం లేకుండా చేసేద్దాం. అర్థమవుతుందా? లోపం లేకుండా చేద్దాం. ఎందుకంటే మరొకసారి అవకాశం రావచ్చు, రాకపోవచ్చు. వచ్చినప్పుడే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసిన వారమై ఉన్నాం మనం. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఓకే అండి. ఇలాగున వారు యేసు ప్రభు వారి దగ్గరికి గాడిదను తీసుకొని వచ్చారు. గాడిద మీద తీసుకొని వచ్చి బట్టలు పరిచారు. గాడిద మీద యేసు ప్రభు వారు కూర్చున్నారు. గాడిద మీద యేసు ప్రభు వారు కూర్చున్నారు. ఆగండి ఇక్కడ. యేసు ప్రభు వారు గాడిదనే ఎంపిక చేసుకోవడానికి గల కారణం ఏంటి? యేసు ప్రభు వారు గాడిదనే ఎంపిక చేసుకోవడానికి గల కారణం ఏంటి? మీరు గాడిదను ఎప్పుడైనా చూసారా? గాడిదను ఎప్పుడైనా చూసారా? అది బాగా బరువులు మోస్తుంది. అది తలదించుకొని వెళ్ళే పనిలోనే ఉంటుంది. అటు ఇటు పక్కనున్న వాళ్ళను నెడుతూ, పక్కనున్న వాళ్ళను కదిలిస్తూ, గెలుకుతూ ఉండదు. తన పనేంటో అది తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. దాంట్లో ఉన్న ఒక మంచి స్వభావం అది. బరువులు మోస్తుంది. చాలామంది బరువులు మోయడానికి గాడిదలను ఉపయోగించేవారు. ఈ ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి వెళ్ళడానికి కూడా ఉపయోగించేవారు పూర్వకాలం మంది. ఇప్పుడైతే బైకులు ఉన్నాయి, ఆటోలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, బస్సులు ఉన్నాయి, లారీలు ఉన్నాయి, విమానాలు ఉన్నాయి, హెలికాప్టర్లు ఉన్నాయి, ట్రైన్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ పూర్వకాలం మందు ఏమున్నాయి? ప్రయాణ సౌకర్యాలు ఏమున్నాయండి? పూర్వకాలం మందు ఒంటెలు ఉండేవి కొంతమంది దగ్గర, అవి ఎడారులలో బాగా నడిచేవి. గుర్రాలు ఉండేవి, రథాలు ఉండేవి, బాగా ధనవంతుల దగ్గర ఉండేవి గుర్రాలు. కానీ పేదవాని దగ్గర ఉండేది ఏంటంటే గాడిద. అందరికీ అందుబాటులో ఉండేది గాడిద. అందరికీ అందుబాటులో ఉండేది గాడిద. యేసు ప్రభు వారు గాడిదనెక్కి ఒక మంచి మెసేజ్ ఇచ్చారు సమాజానికి. ఏంటంటే,
మంచి మెసేజ్ ఇచ్చారు. అది ఏంటంటే, నేను ధనవంతుణ్ణి కాదు. ధనవంతుడైతే ఏం చేస్తాడు? గాడిద మీద, గుర్రం మీద ఎక్కి త్వరగా పరిగెత్తుకొని పోయి ఇంట్లో వేసుకొని ఇంట్లో పోయి తలుపేసుకుంటాడు. నేను మీ వాణ్ణి. ఫిలిప్పీ పత్రికలో రాయబడి ఉన్నది. ఆయన ధనవంతుడయ్యుండి తన దారిద్ర్యము వలన మనము ధనవంతులము కావాలనని మన నిమిత్తము ఆయన దరిద్రుడాయనని వాక్యం రాయబడి ఉన్నది. చూసారా? ఆయన ధనవంతుడు. ఆయన గాడిదను సృష్టించాడు, మనలను సృష్టించాడు. అందరికీ సృష్టికర్త ఆయన. ఆయన అంతటి గొప్పవాడయ్యుండి తాను దరిద్రుడు అవ్వడం వలన మనము ధనవంతులం అవుతాము అంటే, ఆయన మనందరి కోసం దరిద్రునిగా మారాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగుననే గాడిద మీద కూర్చోవడంలో యేసు ప్రభులో ఉన్న తగ్గింపు కనబడుతుంది. గాడిద మీద కూర్చోవడంలో యేసు ప్రభులో ఉన్నటువంటి తగ్గింపు కనబడుతుంది. యేసు ప్రభు వారు ఏమన్నారు? తగ్గించుకోండి, హెచ్చింపబడతారు అని అన్నారు. హెచ్చించుకోండి అని చెప్పలా. తగ్గించుకోవడం మంచిదే. దేవునికి తగ్గించుకునే వాళ్ళంటే ఇష్టం. మన హెచ్చింపు ఎందాకండి? మన బలం ఎందాక పనిచేసిద్ది? ఒక ధనవంతునికి భూమి బాగా పండిందంట. పంట మొత్తం తెచ్చి ఇలాంటి పెద్ద పెద్ద గోడౌన్లు కట్టించి, చర్చి లాంటి బిల్డింగులు గోడౌన్లు కట్టించి, ఆ గోడౌన్లలో ధాన్యమంతా పెట్టి, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అంటున్నాడు. రాత్రి దేవుడు ప్రత్యక్షమై, ఏంటి నాయనా ఇందాకలా అనుకుంటున్నావు? ఈ రాత్రే ప్రాణం తీసేస్తే ఏం చేస్తావు? ఏమైద్దా ఆస్తి, ఆ తిండి పదార్థాలన్నీ ఏమవుతాయి? హల్లెలూయా, హల్లెలూయా. మనకు తగ్గింపు ఉండాలి. హెచ్చించుకోవడం వల్ల మనకు నష్టమే కానీ లాభమేమీ లేదు. కనుక యేసు ప్రభు వారు గాడిదను ఎక్కడం వలన తగ్గింపు, సాత్వికము ఇవన్నీ దానిలో కనబడుతూ ఉన్నాయి. పూర్వకాలమందు పేదవారు గాడిదను వాడేవారు ప్రయాణ సాధనముగా. యేసు ప్రభు వారు కూడా ప్రయాణ సాధనముగా దీనత్వమును ధరించుకొని గాడిద పిల్లనికి యెరూషలేమునకు వెళ్తున్నాడు. ఇంకొక మాట ఏంటంటే, జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వాక్యాన్ని మీరు చదివితే, జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వాక్యాన్ని మీరు చదివితే, యేసు ప్రభువారు ఈ భూమి మీద పుట్టక ముందు 518 సంవత్సరాలకు ముందు ఒక ప్రవక్త, జకర్యా ప్రవక్త, దేవుని ప్రత్యక్షత విషయంలో చాలా తెలివి కలిగిన జకర్యా అని రాయబడి ఉన్నది. దేవుడు జకర్యాకు తరచుగా ప్రత్యక్షమవుతూ ఉండేవాడు. ఆ ప్రత్యక్షత విషయంలో తెలివి కలిగినటువంటి జకర్యా ఒక ప్రవచనం చెప్పాడు. చదవండి మీరు జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో. తప్పకుండా చదవాలి ఈ మాట. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారు పుట్టక ముందు 518 సంవత్సరాలకు ముందు, యేసు ప్రభు పుట్టింది ఈ రోజుకి 2025 సంవత్సరాలు అనుకోండి. అంటే యేసు ప్రభు పుట్టిన తర్వాత కాలాన్ని మనం ఎలా లెక్కిస్తున్నాం? అందరూ నా వైపు ఒక 2 నిమిషాలు చూడండి. ఒకసారి స్తోత్రం గట్టిగా చెప్పండి. యేసు ప్రభు పుట్టిన తర్వాత కాలాన్ని మనం కింద నుండి పైకి వెళ్తున్నాం. 1, 2, 3, 4, 5, 6, 7 అని వెళ్తున్నాం కదా. యేసు ప్రభు ఈ లోకంలో పుట్టకముందు కాలాన్ని ఎలా లెక్కించేవారో చెప్పనా? పై నుండి కిందికి 2000తో స్టార్ట్ చేసేవాళ్ళు. 2000 తర్వాత ఎంత? 2001 రావాలి కదా. కానీ అలా కాదు. 1999, 1998, 1997, 1996, 1995,
ఇలాగున పూర్వం యేసుక్రీస్తు పుట్టకముందు కాలాన్ని ఇలా లెక్కించారు. అందుకనే యేసు ప్రభు పుట్టుకకు ముందు 518 సంవత్సరాలకు ముందు యెరూషలేముతో జకర్యా ప్రవక్త అన్నాడు, యెరూషలేమా ఉల్లాసంగా ఉండు, సంతోషంగా ఉండు, నీ రాజు దీనుడును రక్షణ కలిగిన వాడునై గాడిద పిల్లనెక్కి నీ యొద్దకు వస్తున్నాడు, ఉల్లాసంగా ఉండమని జకర్యా 518 సంవత్సరాలకు ముందే చెప్పాడు ఈ ప్రవచనం. ఆ ప్రవచనాన్ని నెరవేర్చడానికే యేసు ప్రభు వారు బెతని అనే గ్రామము దగ్గర నుండి యెరూషలేమునకు ఈ 3.2 కిలోమీటర్లు గాడిద పిల్ల మీద ఎక్కి వెళ్ళాడు. లేకపోతే ఇంత దూరం నడిచిన దేవునికి ఈ 3.2 కిలోమీటర్ల దూరం నడవడం గొప్ప విషయమేమీ కాదు. ప్రవచనం నెరవేరాలి. పూర్వకాలమందు ప్రవక్తలు చెప్పిన ప్రవచనం నెరవేరాలి. చూసారా అండి, ఎప్పుడో 518 సంవత్సరాలకు ముందు చెప్పిన ప్రవచనం 518 సంవత్సరాల తర్వాత యేసు ప్రభు వారు నెరవేర్చారు. మన దేవుడు ఎలాంటి వాడో చెప్పనా? మాటిచ్చి మర్చిపోయేవాడు కాదు, మాటిచ్చి తప్పేవాడు కాదు. మాటిచ్చాడంటే ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా మాటను నెరవేర్చుటకు సమర్థుడు మన దేవుడు. చెప్పు గట్టిగా హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలైనా నీ జీవితంలో దేవుడు వాగ్దానం చేశాడా, ఆ వాగ్దానాన్ని కొన్నిసార్లు ఆ రోజే నెరవేరుస్తాడు, సంవత్సరం లోపు నెరవేరుస్తాడు. అవసరాన్ని బట్టి 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 10 సంవత్సరాలు. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడానికి 25 సంవత్సరాలైనా పట్టొచ్చు, కానీ వాగ్దానం అనేది నెరవేరుతుంది ఖచ్చితంగా. మాట నెరవేరుతుంది, దేవుడిచ్చిన మాట. ప్రవక్తల ప్రవచనానుసారం యేసు ప్రభు అని కొంతమంది భక్తులు పాడారు. యేసు ప్రభు కూడా సిలువలో పలికిన 6వ మాట ఏంటో చెప్పనా? సమాప్తమైనది. అంటే ఏం సమాప్తమైనది? పూర్వకాలమందు ప్రవక్తలు తన విషయమై చెప్పిన ప్రవచనాలన్నీ సమాప్తమైనవని యేసు ప్రభు వారు సమాజానికి చెప్తూ ఉన్నారు. పూర్వకాలమందు ప్రవక్తలు చెప్పిన ప్రవచనాలన్నిటినీ నేను నెరవేర్చాను అని యేసు ప్రభు వారు చెప్తున్న మాట అదే. యేసు ప్రభు వారు ఒక్క మాట ఇచ్చారంటే దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తారు. ఆయన మాట పవర్ కలిగినది, ఆయన వాగ్దానము నమ్మదగినది. అందుకనే విలాప వాక్యములలో ఒక మాట ఉంటుందండి, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. నేను మాటిస్తే కొందరు నమ్మరు, ఎందుకంటే నేను మనిషిని కదా. మీరు కూడా మాటిస్తే కొందరు నమ్మరు, మీరు కూడా మనుషులే కదా. కానీ యేసు ప్రభు మాట ఇచ్చారా, నమ్మని వారంటూ ఉండరు, ఖచ్చితంగా అందరూ నమ్మాల్సిందే. యేసు ప్రభు మాట ఇచ్చాడా, ఖచ్చితంగా అందరూ నమ్మాల్సిందే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా నమ్మాల్సిందే. కాబట్టి యేసు ప్రభు గాడిదను ఎక్కడానికి గల కారణం, ప్రవచనం నెరవేర్చడానికి గాడిదనెక్కి తగ్గింపు హృదయాన్ని నేను తగ్గించుకొని ఉన్నానని జనులకు మెసేజ్ ఇవ్వడానికి, నేను మీ అందరి వాడినని అందరితో కలిసి వెళ్ళాడు కదా, అందరి వాడిని నేను అని అందరూ తెలుసుకునేటట్లు ఆయన యేసు ప్రభు వారు గాడిదనెక్కి ముందుకు వెళ్ళడము జరిగిందండి. యేసు ప్రభు వారు గాడిదనెక్కారు. గాడిద మీద బట్టలేస్తే ఆ బట్టల మీద కూర్చున్నాడు యేసు ప్రభు వారు. గాడిద ముందు కదులుతూ ఉంటే దారి పొడవునా బట్టలే పరుచుకుంటూ వెళ్ళారు. కొమ్మలు బట్టలు గాడిద యొక్క కాలు కింద దుమ్ములో పడనివ్వలేదు. గాడిద యొక్క కాలు కింద నేల మీద పడనివ్వలేదు. గాడిదను అంత ప్రేమగా ఎప్పుడైనా చూసుకుంటామా మనం? ఎప్పుడైనా మన పిల్లలను తిట్టేటప్పుడు ఒరే గాడిద సారా కదా, పిల్లలను అలానే పిలుస్తా, గాడిద ఇట్రా అంటే ఎన్నిక లేని విలువలేని జంతువు అన్నమాట. గాడిద మీద ఒక మూట పెట్టేస్తే అది రాళ్లను లెక్క చేయకుండా, దుమ్మును లెక్క చేయకుండా, ఎండను లెక్క చేయకుండా కాలుతున్న పాదాలతోనే నడుచుకుంటూ వెళుతుంది గాడిద. కానీ ఆ రోజు గాడిద యొక్క పాదాలు కింద పడనివ్వట్లా, దారి పొడవునా బట్టలు పరుచుకుంటూ వెళుతున్నారు. ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది విలువ గాడిదకు? ఏంటి ఆ రోజున గాడిదకు అంత విలువ ఇస్తున్నారంటే,
పైన యేసు ప్రభు వారు ఉన్నారు కాబట్టి కింద గాడిదకు విలువ. స్తోత్రం చెప్తారా? యేసు ప్రభు ఎవరిలో ఉంటారో వారికి సమాజంలో విలువ. నీలో యేసు ప్రభు ఉండి యేసు ప్రభు చెప్పినట్టుగా తక్కువ మాట్లాడి అందరినీ ప్రేమించి అందరికీ ఉపయోగపడే మనిషిలాగా ఉండు, నీకు సమాజంలో ఎంత గౌరవం ఉంటుందో. మనకు సమాజంలో యేసయ్యను నమ్ముకున్న గౌరవం ఎందుకు లేదో తెలుసా? మనం యేసయ్యను నమ్ముకొని కూడా ఇతరులను ప్రేమించాం, యేసయ్యను నమ్ముకొని కూడా కఠినంగా ఉంటాం. అందుకే మనకు గౌరవం తక్కువ. యేసు ప్రభు ఎప్పుడైనా కఠినంగా ఉన్నాడా? యేసు ప్రభుకు కలిగిన మనస్సు మనం కలిగి యేసయ్యను మన హృదయాలలో మనము భద్రపరుచుకుంటే సమాజం అంతా మనకు విలువనిస్తుంది. ఈ రోజున ఇప్పుడు గంట సేపు నుండి మీరు నా మాటలు వింటున్నారు. నాలో ఏం గొప్పతనం ఉందని? నాలో ఏ గొప్పతనం లేదులే, కానీ నాలో ఉన్న యేసు గొప్పవాడు కాబట్టి మీరు నా మాటలు వింటున్నారు. నిన్ను నన్ను ఎవరు గౌరవించరండి, కానీ నిన్ను నన్ను సమాజం గౌరవించాలన్నా, ఇతరులు గౌరవించాలన్నా మనలో యేసు ఉండాలి. గాడిదని ఎవరు గౌరవిస్తారు? గాడిదైన బరువులు మోయడానికి పనికి వస్తుంది. దేనికి పనికి వస్తాం మనం? మనకెవరు విలువిస్తారు? కానీ యేసయ్య ఎప్పుడైతే నా హృదయంలో కూర్చున్నాడో అప్పటి నుండి చాలామంది ఆ విలువనివ్వడం ప్రారంభించారు. మీరందరూ విలువిస్తున్నారు. పాస్టర్ గారు పాస్టర్ అన్న అని. మీ అన్ననా నేను? మీ రక్త సంబంధినా? మీ బంధువునా? మీ ఊరోడినా? కానీ ఏంటి విలువ? ఏంటి ప్రేమ? ఎక్కడి నుండి వచ్చింది? యేసయ్య పైన ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. నీలో యేసు ఉంటే నీకు విలువండి. అందుకే యేసయ్యను నమ్ముకోండి అని చెప్తూ ఉంటాం. నమ్ముకున్నవారు సరిగ్గా ఉండడానికి చెప్తూ ఉంటాం. ఈ రోజున సమాజంలో వాళ్ళు యేసును నమ్ముకున్నారని పేరేనండి, వాళ్ళ క్రియలు బాగలేవు, మాటలు బాగలేవు, వారి యొక్క ప్రవర్తన ఏం బాగలేదండి. ఇలాంటి మాటలు వింటున్నాం. యేసు ప్రభువును నమ్ముకొని ఇదిగో ఇతని మాటలు మారాయండి, క్రియలు మారాయండి, ఇతని పద్ధతి మారిందండి, ఇతని చూపులు మారాయండి. ఒక్కరిని గూర్చైనా విందామనుకుంటే ఇంకా ప్రార్థనకి వెళుతుందంట, ఆమె నోరు అదుపులో ఉండదు. వాక్యం చదువుతుంది, వాక్యం వింటుంది, నోరు అదుపులో ఉండదు. ఏంటండి ఈ క్రైస్తవ్యం? ఏంటి ఇలాంటి జీవితం? ఎందుకైనా మనం చర్చికి వస్తుంది? ఎందుకైనా వాక్యం వింటుంది? మనకంటే అన్యజనులు నయం కదా. ఇంత వాక్యం విని, ఇంత గద్దింపబడి, ఇంత జాగ్రత్తలు ఎవరు చెప్తారండి? దేవుడు కాకపోతే. ఇంత విని కూడా మనము సమాజంలో దేవుని బిడ్డలుగా గౌరవింపబడట్లేదంటే ఎలాగా? ఈ గాడిద గౌరవించబడింది అక్కడ యేసయ్యను మోసి. నువ్వు కూడా గౌరవించబడాలి సమాజంలో. మొత్తానికి గాడిద కాలు కింద పడనివ్వకుండా దారి పొడవునా బట్టలు కొమ్మలు పరిచారా? అక్కడ విస్తారమైన జనసమూహం. యేసు ప్రభుకు ముందు నడుస్తున్నారు కొంతమంది, వెనక నడుస్తున్నారు, పక్క నడుస్తున్నారు. జనసమూహం అక్కడ. అందరూ కొందరేమో ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని మట్టలను అటు ఇటు ఊపుతూ జయ నినాదం చేస్తున్నారు. అక్కడ ఊరేగింపు. నేను ఈ మధ్య పంచాయతీ ఎలక్షన్ జరిగినప్పుడు కొంతమంది సర్పంచ్లు గెలిస్తే తర్వాత చేసిన ఊరేగింపు చూశాను. ఏంటా డీజేను? ఏంటది? ఏంట్రా నాయన, ఎందుకు ఈ ఊరేగింపు అంటే సర్పంచ్గా గెలిచారండి అందుకని ఊరేగిస్తున్నారు. అందుకే సంబరం ఇది, గెలిచినందుకు జరుగుతున్న సంబరం ఇది. యేసు ప్రభువారు చనిపోవడానికి వెళుతున్నారు, కానీ సంబరంగా యేసు ప్రభువారిని తీసుకెళ్లారు. అక్కడ వాళ్ళందరూ యేసు ప్రభువారిని స్తుతిస్తూ, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక, జయము దావీదు కుమారునికి జయము అంటూ అందరూ బిగ్గరగా కేకలేస్తూ ప్రభును మహిమపరుస్తున్నారు ఆనంద సంతోషాలతో. చెప్పు హల్లెలూయా, హల్లెలూయా. సర్వాధికారి అయిన దేవుడు గాడిద మీద ఎక్కి కూర్చొని ఉండగా
ముందు నడుచుచుండిన వారు, వెనక నడుచుచుండిన వారు, పక్కన నడుచుచుండిన వారందరూ ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని జయం 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 జయం, హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా ఘనపరచ తగినది క్రీస్తేసు నామము. మామూలుగా లేదు. దెబ్బకు భయపడ్డారు అప్పుడు ఆనాటి యెరూషలేమును పాలిస్తున్న అధికారులు. ఏంటి, ఎవరు అసలు ఈయన, ఇంత ప్రజాదరణ ఏంటి, ఇంతమంది ప్రజలు ఈయన వెంటున్నారేంటి, ఇంతమంది ప్రజలు ఈయనను వెంబడిస్తున్నారేంటి? యేసు ప్రభుకున్న ప్రజాదరణ చూచి భయపడిపోయారు అందరూ. ఎవరైనా కొందరు పరిసయ్యులు శాస్త్రులు వచ్చి యేసు ప్రభుతో అన్నారట, యేసయ్య, ఈ జనాలందరూ పిచ్చి కేకలేస్తున్నారు, చెవులు పగిలిపోయేటట్టున్నాయి, కానీ వీళ్ళని ఆపమని చెప్పు ప్రభువా అని అన్నారంట పరిసయ్యులు శాస్త్రులు కొంతమంది. ఈ పరిసయ్యులు శాస్త్రులు ఎవరంటే, యేసయ్య ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఉంటారు వీళ్ళు. అంటే యేసయ్య బోధ వినడానికి ఆ పాస్టర్ గారు అంటే కాదు, యేసయ్య ఎక్కడ దొరుకుతాడు, ఏ తప్పు చేస్తే, ఎక్కడ తప్పు చేస్తే అక్కడ పట్టుకుందాం అన్నట్టుగా, యేసయ్య ఎక్కడ దొరుకుతాడన్నట్టుగా యేసును పట్టుకొనడానికి వెంట ఉండేవాళ్ళు వీళ్ళు, పరిసయ్యులు శాస్త్రులు వీళ్ళు. యేసయ్య ఎక్కడ తప్పు చేస్తాడు? తప్పు చేసిన వారిని విడిపించడానికి వచ్చాడు ఆయన, తప్పు చేయడానికి కాదు. పాపంలో ఉన్న వారిని విడిపించడానికి వచ్చాడు ఆయన, పాపం చేయడానికి కాదు. కాబట్టి ఏ తప్పు ఆయన చెయ్యలా. ఆయన దగ్గరకు వచ్చి అంటున్నారు, వీళ్ళని ఆపమని చెప్పండి ప్రభు అంటే, వీళ్ళు కేకలు ఆపేస్తే ఈ రాళ్ళు కేకలేస్తాయి అంటున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు మనకు అర్థం అవ్వట్లేదు. ఈ రాళ్ళు నన్ను స్తుతించడం, ఈ మనుషులు నన్ను స్తుతించడం, ఈ ప్రజలు ఆర్భాటముతో కేకలు వేయడం ఆపితే ఈ రాళ్ళు నన్ను స్తుతిస్తాయంటే అర్థం ఏంటి? దేవుడు రాళ్ల ద్వారా కూడా మాట్లాడించగలడు. ఇంకొక మాట చెప్పనా మీకు? అబ్రహామునకు పిల్లలు, మేము అబ్రహాము పిల్లలమని అనుకుంటున్నారు. దేవుడు తలుచుకుంటే అబ్రహామునకు రాళ్ల వలన పిల్లలు పుట్టిస్తాడు. ఈ మాటలన్నీ ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయి? బైబిల్లో ఉన్నాయి. రాళ్ల వలన పిల్లలంట, రాళ్ళు స్తుతిస్తాయంట. కొన్నిసార్లు మనం అనుకుంటాం, చర్చికి వెళ్ళకపోతే ఎవరు దేవుని స్తుతించలేరని. నువ్వు రాకపోతే ఇంకొకరు స్తుతిస్తారు. చర్చికి వచ్చింది మనం దేవునికి లాభం కొరకు కాదు, మన కొరకే. అక్క, అర్థమవుతుందా? నువ్వు చర్చికి ఎందుకు వస్తున్నావు? దేవుని కొరకు కాదు, నీ కొరకే. నువ్వు రాకపోతే నీకు నష్టం. వస్తే మేలు పొందుకుంటావు, వస్తే ప్రతిఫలం పొందుకుంటావు, వస్తే దీవెన నిలిచిద్ది నీ మీద. చర్చి మీద అలిగావా? ఎవరి మీద అలుగుతున్నావు నువ్వు? ఎవరి కోసం వస్తున్నావు? దేవుని కోసం కాదు, నీ కోసమే వస్తున్నావు. నాకు దేవుని సహాయం కావాలని నీ కోసమే నువ్వు వస్తున్నావు. నువ్వు స్తుతించకపోతే ఇంకొకరు స్తుతిస్తారు, నీవు చేయకపోతే ఇంకొకరు చేస్తారు. దేవుని పని ఆగిపోయిద్దా? ఈ రోజున దాదాపుగా మీరు ఒక 20-25 మంది ఉన్నారనుకోండి, ఒక్కొక్క రోజు 5-6 మంది స్తుతించాం మేము. మీరు ఎక్కడికి వెళ్ళారో తెలియదు. 5-6 మంది ఉన్నా ప్రార్థన చేసిన రోజులు లేవక్క. ఎలాగైనా దేవుని పని జరిగిద్ది. ఆ పనిలో మనం భాగస్థులం అవ్వాలి. కానీ నేను లేకపోతే అసలు పనే జరగదన్నట్టు ఇలాంటి మాటలు మాత్రం వదిలేయండి. ఇవి కరెక్ట్ కాదు. అది దేవుని పని సాగిపోయిద్ది, దేవుడు ముందుకు సాగిస్తాడు. మొత్తానికి ఊరేగింపుగా యేసు ప్రభు వారిని యెరూషలేముకు తీసుకెళ్లారు. జయ నినాదాల మధ్య, జయ ధ్వనుల మధ్య, ఉత్సాహ ధ్వనుల మధ్య, ప్రజల ఆర్భాటాల మధ్య యేసు ప్రభు వారు స్తుతింపబడుతూ, గౌరవింపబడుతూ యెరూషలేమునకు చేరారు. రేపు ఉదయమున చెప్తాను యెరూషలేములో ఏం జరిగిందో. టైం అయింది కాబట్టి రేపు ఉదయమున అందరూ
రండి ప్రార్థనకి అందరం కలిసి ప్రభును ఘనపరుద్దాం. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా.